ఆటోమొబైల్ అనగానే మనకి గుర్తొచ్చేది ఆ రంగంలో టాప్ పొజిషన్లో కొనసాగుతున్న టాటా కంపెనీ. ఈ కంపెనీ నుంచి వచ్చే ఏ వెహికల్ అయినా నాణ్యతతో పాటు నమ్మకమైన ఆవిష్కరణ ఉంటుందని చాలా మంది భావిస్తారు. ఇప్పటికే ఈ కంపెనీ 4-వీలర్ రంగంలో నెంబర్ 2 స్థానాన్ని సంపాదించుకుంది. అయితే ఇప్పుడు ద్విచక్ర వాహనాలను తీసుకురావడంలో తన సత్తా చాటాలని అనుకుంటోంది. టాటా నుంచి కొత్తగా ఎలక్ట్రిక్ బైక్ ఒకటి ఆకర్షిస్తోంది. ఈ మధ్య కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలు బాగా వాడుకలోకి వచ్చాయి. అయితే టాటా వారు తెస్తోన్న ఈ ఎలక్ట్రిక్ వాహనం అత్యంత సరసమైన ధరతోనే అందిస్తూ 310 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. అలాగే రోజువారీ ప్రయాణం చేసే వారికి ఈ బైక్ అనుగుణంగా ఉంటుందని అంటున్నారు టాటా సంస్థ వారు. దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే టాటా కంపెనీ నుంచి కొత్తగా ఎలక్ట్రిక్ సైకిల్ రాబోతోంది. ఇది చూడ్డానికి స్టైలిష్గా కనిపిస్తుంది. ముఖ్యంగా కళాశాలకు వెళ్లే వారితో పాటు ఆకర్షణీయంగా కనిపించాలని అనుకునేవారు దీనిపై రైడ్ చేస్తే కొత్తగా కనిపిస్తారు. ఈ సైకిల్ ఫ్రేమ్ బలంగా ఉండడంతో లాంగ్ టర్మ్ యూజ్ చేసే వారికి కూడా అనుగుణంగా ఉంటుంది. ఇక ఈ సైకిల్ పూర్తిగా ఎలక్ట్రిక్తో కూడుకుని ఉంటుంది. ఇందులో లిథియం అయాన్ బ్యాటరీని చేర్చారు. ఒకసారి ఛార్జింగ్ చేస్తే 310 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. రైడింగ్ మోడ్తో పాటు టైరన్ రైడర్ బరువు ఆధారంగా మైలేజ్ పొందే అవకాశం ఉంటుంది. అయితే నగర ప్రయాణికులకు మాత్రం రోజువారీ అవసరాలకు బాగా ఉపయోగపడుతుంది. ఈ బ్యాటరీ ఛార్జింగ్ చేయడానికి ఇంట్లో కూడా సౌకర్యవంతంగా ఉండే అవకాశం ఉంది. ఇందులో హ్యాండిల్ బార్ పై అమర్చిన డిజిటల్ డిస్ప్లే సైకిల్ వేగంతో పాటు బ్యాటరీ స్థాయి, ప్రయాణించిన దూరం తదితర వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే సుదూరం పాటు సున్నితంగా ప్రయాణం చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఎలక్ట్రిక్ సైకిల్ పై ఉంచబడిన సీటు, ఎర్గోనామిక్ రైడింగ్ పొజిషన్ ఉన్నాయి. కఠినమైన రోడ్లపై కూడా సులభంగా వెళ్లేందుకు టైర్లు నాణ్యతతో నిర్మించబడ్డాయి. ముఖ్యంగా భారతీయ రోడ్లపై ప్రయాణం సౌకర్యవంతంగా చేయవచ్చు. అలాగే ఈ సైకిల్ కు బ్రేకింగ్ వ్యవస్థ కూడా మెరుగ్గా ఉంది. డిస్కో బ్రేక్ తో పాటు రాత్రి సమయంలో సులభంగా తక్కువ కాంతిలో ప్రయాణం చేసినా కూడా ఈ సైకిల్ కి ఉండే ఎల్ఈడి లైట్లతో అదనపు సేఫ్టీని ఇస్తాయి. అలాగే ఇందులో ఉండే టైర్ ప్రెషర్, బ్యాటరీని ఎప్పటికప్పుడు కండిషన్ చేసుకోవడానికి నిర్వహణ ఖర్చు తక్కువగా ఉంటుంది. పర్యావరణం సమతుల్యాన్ని ఉంచేందుకు, కార్బన ఉదార్థాల నుంచి కాపాడుకునేందుకు ఈ సైకిల్ ఎంతో ఉపయోగపడుతుంది. ఇది మార్కెట్లోకి వస్తే కేవలం 4,499 రూపాయలకే విక్రయించనున్నట్లు కూడా తెలుస్తోంది. గంటకు 67 కిలోమీటర్ల వరకు ప్రయాణించే ఈ సైకిల్ స్థిరమైన మొబిలిటీ ఉండనుంది.